హలో! ఈరోజు నేను ఆర్టిచోక్ కుక్ చేస్తున్నాను. అది ఎలా కుక్ చేస్తానో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆర్టిచోక్‌ని మనం వాష్ చేసేసుకొని ఈ ఎడ్జెస్‌ని ఇలా ట్రిమ్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ ట్రిమ్ చేసేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇలా మనం ట్రిమ్ చేసుకున్నాం కదా! తర్వాత ఇంకా ఈ ఎడ్జ్‌ని కొంచెం కట్ చేసేస్తాను. సో, ఇలా పైన కట్ చేసేసుకున్నాను కదా! తర్వాత మనం స్టీమ్ చేయడమే. ఇప్పుడు ఇలా ఉంది కదా! ఇలా ఈ లీఫ్ ఎడ్జ్ లోపల మనకి మీటీ పోర్షన్ ఉంటది. దాన్ని మనం తింటే బావుంటుందనమాట. అందుకని ఆ పార్ట్ మనం ఉంచుతాము. ఇప్పుడు ఈ స్టెమ్‌ని కూడా ఇలా పైన తొక్కలాగా తీసేసేయాలనమాట. లోపల మీటీ పార్ట్ ఉంటుంది. మనం అది వేస్ట్ చేయకూడదు. అది కూడా ఆర్టిచోక్ హార్ట్ లాగానే చాలా బావుంటుందనమాట. చూసారా? ఇలా తినే పైనంతా తీసేసుకొని తొక్క ఇలా దాన్ని కట్ చేస్తాను ఇప్పుడు. కట్ చేసి అది కూడా స్టీమ్ చేసేస్తా. ఇలా కట్ చేసేసాను. ఇప్పుడు స్టీమ్ చేసిన తర్వాత మనకి లోపల ఆర్టిచోక్ హార్ట్ ఉంటుందనమాట. అది చాలా టెండర్‌గా బావుంటుంది. మనం బటర్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ కొంచెం గార్లిక్ ఏసేసుకొని, సాల్ట్, పెప్పర్ ఏసుకొని దాంతో తినొచ్చు. అలాగే చుట్టూన ఇవి ఉన్నాయి కదా! పెటల్స్ లాగా వీటిని కూడా ఈ పార్ట్ మనం మీటి పళ్ళతో తీసుకొని తినేసేయొచ్చనమాట. సో, స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇలా వాటర్ కొంచెం బాయిల్ చేశాను. ఒక 1 ఇంచ్ వరకు వేస్తే చాలు. దాంట్లోనే గార్లిక్ ఏస్తున్నాను. ఆ తర్వాత ఆర్టిచోక్ పెడుతున్నాను. సో, ఈ కాడలు ఉన్నాయి కదా! ఇందాక స్టెమ్ అది కూడా ఇందులో ఏసేస్తున్నాను సైడ్‌కి. ఇప్పుడు దీనిపైన కొంచెం ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. ఆలివ్ ఆయిల్ వేసాం కదా! ఇప్పుడు కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్. మనం గార్లిక్, ఆలివ్ ఆయిల్, సాల్ట్, పెప్పర్ అన్నీ వేసేసాము. లేదు అంటే సెపరేట్‌గా కూడా ఊరికే స్టీమ్ చేసి బటర్ ఆర్ ఆలివ్ ఆయిల్, గార్లిక్ వేసేసుకొని వాళ్ళు డిప్‌లాగా చేసేసుకొని అలా కూడా డిప్ చేసుకొని తినొచ్చు అనమాట. సో, ఇప్పుడైతే మనం అన్నీ ఇందులోనే ఏసేసాము. దీన్ని స్టీమ్ చేస్తాను నేను 45 మినిట్స్. మనకి అయిపోయింది, ఇది రెడీ అయిపోయింది. స్టీమ్ అయిన తర్వాత మనకి ఇలా అవుతుందనమాట. ఇది ఆర్టిచోక్ హార్ట్. దీనిపైన మళ్ళీ కొంచెం ఆలివ్ ఆయిల్, కొంచెం సాల్ట్, పెప్పర్ వేసేస్తున్నాను. సో, ఈ మధ్యలో ఉంది కదా! ఇది ఆర్టిచోక్ హార్ట్ అనమాట. చాలా బావుంటుందది. మనం ఇవి కూడా తినేయొచ్చు అనమాట ఇలా. ఇలా ఉంది కదా ఇది. ఈ ఎడ్జ్‌ని మనం ఇలా పళ్ళతో తీసేసుకొని ఆ మీటీ పోర్షన్ తినేయొచ్చు అనమాట. చాలా బావుంది. ఇలా తినేయాలన్నమాట పళ్ళతో తీసేసుకొని. ఆర్టిచోక్‌లో మనకి హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట. ఇది మన బాడీకి చాలా మంచిదనమాట. సో, అప్పుడప్పుడు ఇలాంటి ఫుడ్స్ కూడా తీసుకోవాలి దొరికితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.